కోటలో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు 3,984 కోట్ల రూపాయలకు పైగా కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇక భవిష్యత్తులో భారీ ఉపగ్రహాలను ఇస్రో రాకెట్ల ద్వారా ప్రయోగించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే షార్లో 2 లాంచ్ ప్యాడ్లు ఉన్నాయని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మూడో ప్రయోగ వేదికను సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధంగా ఉంది. రేపు ఉదయం 6:23 శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి GSLV F-15 రాకెట్ నింగిలోకి పంపించనున్నారు. ఇప్పటికే ఇవాళ ఉదయం 2:53 నుంచి కౌంట్డౌన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ రాకెట్ ద్వారా NVS-02 అనే నావిగేషన్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించనున్నారు. ఇక షార్ నుంచి పంపించే 100వ ప్రయోగం కావడంతో దీనిపై ఆసక్తి నెలకొంది. ఇక మరింత సమాచారాన్ని షార్ నుంచి మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. భారత కీర్తి పతాకాన్ని నలుదిశలా వ్యాప్తి చేస్తున్న ఇస్రో మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 100వ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. రేపు ఉదయం సరిగ్గా 6:23 నిప్పులు కక్కుతూ GSLV F-15 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇవాళ వేకువజామున 2:53 అందుకు సంబంధించినటువంటి కౌంట్డౌన్ ప్రక్రియ కూడా ప్రారంభించారు. సరిగ్గా 27:30 పాటు కౌంట్డౌన్ ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం రేపు ఉదయం 6:23 GSLV F-15 రాకెట్ని కూడా నింగిలోకి తీసుకెళ్లనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. అందుకు సంబంధించి ఇప్పటికే ఇస్రో చైర్మన్ నారాయణన్ కూడా ఇక్కడికి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే శాస్త్రవేత్తలతో పాటు ఏదైతే ప్రత్యేక సమావేశాలను కూడా ఏర్పాటు చేసుకొని అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే GSLV F-15 రాకెట్ ద్వారా ప్రధానంగా NVS-02 అనే ఒక ఉపగ్రహాన్ని అయితే నింగిలోకి పంపించబోతున్నారు. ఈ ఉపగ్రహం పూర్తి స్థాయిలో కూడా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఉపగ్రహం. ఈ ఉపగ్రహం పూర్తిగా ఇటు భారతదేశ వ్యాప్తంగా నావిగేషన్ వ్యవస్థకు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. ఏదైతే భారత భూభాగానికి సంబంధించి చుట్టుపక్కల దాదాపు 1500 కిలోమీటర్ల పరిధిలో కూడా అన్ని విభాగాల్లో ఎక్కడైతే ఈ కెమెరాలు కూడా క్షుణ్ణంగా పనిచేస్తాయి. భారత వైమానిక రంగానికి అదేవిధంగా ఇటు నావిగేషన్ ఏదైతే నావిగేషన్తో పాటు నేవీ వ్యవస్థకు కూడా ఇది పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పి చెప్తున్నారు. మరోవైపు మత్స్యకారులకు కూడా ఈ ఉపగ్రహం పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. ఏదైతే సముద్రంలో వేటకు వెళ్ళినటువంటి సమయంలో ఎక్కడైతే చేపలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయో ఎక్కడైతే ఉంటాయో వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ నావిగేషన్ శాటిలైట్ ఏదైతే ఉందో ఇది ఫోటోలు తీసి కూడా పంపిస్తుందని చెప్పి ఇస్రో చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు పంపించేటటువంటి ప్రయోగం ప్రధానంగా 100వ ప్రయోగం. ఇది షార్ నుంచి అంటే ఇస్రో నెల్లూరు జిల్లాలోని ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇప్పటికీ 99 రాకెట్లను కూడా నింగిలోకి పంపించింది. SLV కావచ్చు, PSLV కావచ్చు, GSLV కావచ్చు, అదేవిధంగా ఇతర రాకెట్లు కావచ్చు, ఇవన్నిటిని కూడా దాదాపు 99 నింగిలోకి పంపించడంతో వీటిల్లో 89 రాకెట్లు కూడా సక్సెస్ఫుల్గా పూర్తయ్యాయి. అయితే ఇప్పుడు పంపించేటటువంటి ఈ ప్రయోగం 100వ ప్రయోగం కావడం విశేషం. అయితే ఈ GSLV F-15 2వ ప్రయోగ వేదిక పైన సంసిద్ధంగా ఉంది. ఇప్పటికే ఇంధనంతో పాటు అన్ని వ్యవస్థలను కూడా చెక్ చేస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇప్పటికే సులూరుపేటలోని చెంగాలమ్మ ఆలయం కావచ్చు, తిరుమల శ్రీవారి సన్నిధిలో కావచ్చు, ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రత్యేక పూజలు కూడా ఇటు GSLV నమూనాతో చేసినటువంటి పరిస్థితి ఉంది. 2025లో ఇది తొలి ప్రయోగం కాగా ఇస్రో చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాక నారాయణన్ మరో తొలి ప్రయోగం కూడా కావడంతో ఇప్పటికే అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. షార్ వద్ద కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా కూడా ఒకసారి మనం పరిశీలిస్తే కనుక ఏదైతే GSLV F-15 రాకెట్తో పాటు అనేక ఉపగ్రహాలను కూడా ఇస్రో పంపించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ 99 రాకెట్ల ద్వారా దాదాపు ఇప్పటికే 500కి పైగా అంటే 592కి పైగా ఉపగ్రహాలను కూడా నింగిలోకి ఇస్రో శాస్త్రవేత్తలు పంపించారు. వాటిలో స్వదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి, అదేవిధంగా విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. మొత్తం మీద తీసుకుంటే 592 ఉపగ్రహాలని ఇప్పటికే పంపించినటువంటి శాస్త్రవేత్తలు రేపు పంపించేటటువంటి నావిక్ 2 అంటే NVS-2 ఉపగ్రహం 100వ ఉపగ్రహం ఏదైతే 593వ ఉపగ్రహం అవుతుంది.
ప్రయోగం మాత్రం 100వ ప్రయోగం అవబోతుంది. ఇందుకు సంబంధించి జిఎస్ఎల్వి రాకెట్ల గురించి కూడా ఒకసారి చర్చించుకుంటే జిఎస్ఎల్వి సిరీస్లో ఇది 17వ రాకెట్. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అంటే జియో శాంక్రనైజ్కి సంబంధించి ఏదైతే క్రయోజనిక్ ఇంధనానికి సంబంధించి అయితే మాత్రం ఇది 11వ ప్రయోగంగా ఇస్రో శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇటు ఇస్రో చైర్మన్తో పాటు శాస్త్రవేత్తలు అందరూ చేరుకున్నారు. వేకోజామున 2:53 నుంచి కౌంట్డౌన్ ప్రక్రియ అయితే కొనసాగుతోంది. రేపు ఉదయం జరగబోయేటటువంటి ప్రయోగానికి సర్వం కూడా సిద్ధం చేశారు. 100వ ప్రయోగం కావడంతో ఇప్పటికే దేశం నుంచి అదేవిధంగా ప్రపంచ దేశాలు కూడా ఇటు భారత్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇస్రో అయితే రోజు రోజుకి ముందుకు దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో గగన్యాన్ వంటి మానవ సహిత ప్రయోగాలను కూడా చేపట్టేందుకు సర్వం సిద్ధం చేశారు. తాజాగా పంపించినటువంటి ఏదైతే డాకింగ్కి సంబంధించినటువంటి 2 ఉపగ్రహాలు కూడా సక్సెస్ అవడంతో ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ నేపథ్యంలో త్వరలో గగన్యాన్ మానవ సహిత ఉపగ్రహాలు ఇవి పూర్తిగా కూడా 4 వ్యోమగాముల్ని ఇటు అంతరిక్షంలోకి తీసుకెళ్లి అక్కడే కొద్ది రోజులు గడిపిన తర్వాత తిరిగి తీసుకొచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించి త్వరలోనే ఒక మాడ్యూల్ను కూడా ఇప్పటికే పంపించారు. మరొక మాడ్యూల్ను కూడా ఈ నెల కానీ పై నెల కానీ పంపిస్తామని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఏడాదికి 10 నుంచి 15 ప్రయోగాలు కూడా చేపట్టే విధంగా చర్యలు ఏదైతే తీసుకుంటామని చెప్పారు. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇటీవలే భారత ప్రభుత్వం ఇస్రోకి అదేవిధంగా శ్రీహరికోటలో మరో ప్రయోగ ఏదైతే లాంచ్ ప్యాడ్ను కూడా ఏర్పాటు చేసేందుకు నిధులు కూడా రిలీజ్ చేసినటువంటి సందర్భంలో ఇస్రో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు కూడా సంసిద్ధం అవుతుంది. ఏదేమైనప్పటికీ రేపు ప్రయోగించేటటువంటి 100వ ప్రయోగం జిఎస్ఎల్వి F-15 రాకెట్ పైనే అందరూ చూపు ఉంది. మొత్తానికి ఈ రాకెట్ ద్వారా పంపించేటటువంటి NVS-2 ఉపగ్రహం మాత్రం నావిగేషన్ సిస్టంలో మరింతగా పనిచేస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది జిఎస్ఎల్వి F-15 రాకెట్ ప్రయోగంపై తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి.